హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్. టాపిక్ వచ్చి ఏపీ ఎంసెట్ 2024 సంవత్సరం మనకు డెవలప్‌మెంట్ ఆర్డర్ అయితే టుడే అయితే రిలీజ్ చేయబోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా గెట్ రెడీగా అయితే ఉండండి. డెవలప్‌మెంట్ ఆర్డర్ రిలీజ్ చేసిన వాటిని ఏ విధంగా చెక్ చేసుకోవాలో కూడా ఆల్రెడీ నేను ఆ వీడియో కూడా చేస్తాను. ఎవరైనా కొత్తగా వెయిట్ చేసామంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చిన వాళ్ళైతే. మనకు కొన్ని డౌట్స్ కూడా అడుగుతున్నాయి. ఆ డౌట్స్‌ని అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకు ఏపీ ఎంసెట్ సంబంధించి సీట్ రిలీజ్ చేసిన వెంటనే సీట్ అలాట్‌మెంట్ రిలీజ్ చేసిన తర్వాత కొంతమందికి నో సీట్ అలాటెడ్ అయితే వస్తుంది. నో సీట్ అలాటెడ్ వస్తే అర్థమేంటి అయితే అడుగుతున్నారు. నో సీట్ అలాటెడ్ వస్తే వాళ్ళకైతే ఫస్ట్ ఫేజ్‌లోని వాళ్ళు పెట్టుకున్న వెబ్ ఆప్షన్‌లో సీట్ రానట్టు అని అర్థం అనమాట. తర్వాత వచ్చేసి ఇంకో డౌట్ అయితే అడుగుతున్నారు. సెల్ఫ్ రిపోర్టింగ్ చేశాక కాలేజ్‌లో కూడా రిపోర్ట్ చేయాలా? యెస్ అండి. రిపోర్ట్ అయితే చేయాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చి మీకు కాలేజ్‌లో రిపోర్ట్ చేసిన తర్వాత మీరు ఆన్‌లైన్‌లో చేయాలి, ఆఫ్‌లైన్‌లో చేయాలి. అప్పుడైతే మీకు సీట్ అయితే కన్ఫర్మ్ అయితే అవుతుంది. నెక్స్ట్ వచ్చి మీరు కాలేజ్‌కి వెళ్ళకుండా రిపోర్ట్ చేయొచ్చా? మేబీ ఇన్ కేసెస్ కొన్ని అవకాశాలైతే ఉంటాయి. కొన్ని వాట్సాప్‌లో ఈ విధంగా అంటే మీకు వచ్చిన కాలేజ్ వాళ్ళతోని మాట్లాడి ఫోన్ కాల్ చేసి ఆ విధంగా ఇన్ కేస్ కొన్ని కాలేజ్ వాళ్ళైతే ఊరుకోరు. అందుకు వాళ్ళు కూడా రమ్మంటారు. మనకు ఈ యొక్క సెల్ఫ్ రిపోర్టింగ్‌కి సంబంధించి కూడా 17 నుంచి 22 లోపైతే ఇచ్చారు కాబట్టి మేబీ కొన్నిసార్లు అయితే అవ్వదు. అలాగే నెక్స్ట్ వచ్చి కాలేజ్‌లో రిపోర్ట్ చేయకపోతే ఏమవుతుంది? కాలేజ్‌లో మీరు రిపోర్ట్ చేయకపోతే ఏమవుతుందంటే మీకొచ్చిన కాలేజ్‌లో సీట్ అయితే క్యాన్సిల్ అయితే చేస్తారనమాట. ఏమవ్వదు. మీకొచ్చిన కాలేజ్‌లో సీట్ అయితే క్యాన్సిల్ చేస్తారు. అలా మీకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అవసరమా? ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే అవసరమైతే లేదు. ఓన్లీ జెరాక్స్ తీసుకెళ్తే సరిపోతుంది. తర్వాత ఒరిజినల్ సబ్మిట్ చేస్తామంటే సరిపోతుందనమాట. అలాగే నెక్స్ట్ వచ్చి మనకు సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ ఎప్పుడుంటుంది? సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ అనేది మనకు ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ యొక్క సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ అయితే మనకు స్టార్ట్ చేస్తారు. ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ తీసుకొని మనకు కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకు కన్ఫర్మ్‌గా రిలీజ్ చేసిన వెంటనే డేట్స్ అనేవి మీకైతే ఇన్ఫార్మ్ చేస్తాను. కొత్తగా వెయిట్ చేసినవంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఆల్ నోటిఫికేషన్ పెట్టుకోండి. వీడియో వచ్చేసి ఇంకా లైక్ చేయవచ్చు. ప్లీజ్ లైక్ చేయండి. వీడియో వచ్చి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. వాళ్ళకి మెన్షన్ చేసింది. థాంక్ యూ.